గాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు? లీడర్స్ క్యాడర్ ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో భర్తీ అంతకు రెట్టింపు ఆలస్యం అవడానికి రీజన్ ఏంటి? 2-3 వారాల క్రితం మేటర్ కొలిక్కొస్తుందని ఆశించినా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలేదు. అసలు ఆ విషయంలో ఏం జరుగుతోంది? కింది స్థాయిలో అసలు ఎలా ఉన్నాయి? అధిష్టానం అంచనాలేంటి? ఈ విడత పార్టీ అధికారంలోకి రాగానే ఇక గతంలో మాదిరిగా ఉండదని, వ్యవహారాలన్నీ సూపర్ స్పీడ్గా ఉంటాయని భావించారు టీడీపీ నాయకులు. మార్పు మంచిదే కాబట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా వెంటనే ఉంటుందని అనుకున్నారట అంతా. కానీ 2 నెలలైనా ఆ ఊసేలేకపోయేసరికి పార్టీ కేడర్ల అసహనం పెరిగిపోతోందని అంటున్నారు. జనసేన, బీజేపీలు గతానికంటే ఎక్కువగా ఈ విడత ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఆ పార్టీల నుంచి కూడా నామినేషన్ పోస్టుల కోసం ఎదురుచూసేవారు ఎక్కువగానే ఉన్నారట. ఈ క్రమంలో ఆయా పార్టీల కేడర్లో సైతం ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డామని, అలాంటి మాకు న్యాయం చేయడంలో ఇంత జాప్యం ఎందుకని ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకులు అంటున్నట్టుగా తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు జైలుకెళ్తే పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనల్లో చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకుంటామని చెప్పినా నాటి సర్కారు ఇబ్బందులు పెట్టిందన్న ఆరోపణలున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే విశాఖలో కార్యక్రమం చేపట్టాలన్నా, హైదరాబాద్ నుంచి ఏపీ బోర్డర్లోకి అడుగు పెట్టాలన్నా ఆంక్షలు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ క్రమంలో స్వయంగా ఆయనే రోడ్డు మీదే పడుకొని నిరసన తెలియచేయాల్సిన పరిస్థితి. ఇక లోకేష్ కూడా తన పాదయాత్రలో అడుగడుగున ఆంక్షలు ఎదుర్కొన్నారు. మాట్లాడేందుకు మైకు, వేదిక ఏర్పాటు కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. అలాంటి వాతావరణంలో కేడర్లో స్థైర్యం దెబ్బతినకుండా ఉండడానికి నాడు కొన్ని కీలక కామెంట్లే చేశారు లోకేష్. ఎన్ని కేసులుంటే అంత మంచి నామినేటెడ్ పదవులు ఇస్తామని, గుర్తింపు లభిస్తుందంటూ ఆయనన్న మాటలు రకంగా టీడీపీ లీడర్స్ కేడర్లో ఊపు తెచ్చాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే విషయాన్ని వివిధ వేదికల మీద కూడా చాలా సందర్భాల్లో అగ్రనేతలంతా ప్రస్తావించిన పరిస్థితి. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సహజంగానే నామినేటెడ్ పదవుల విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. తమ అధినేతలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కష్టమంటే ఏంటో వాళ్ళు అనుభవించారు కాబట్టి ఈసారి తమకు తప్పకుండా పదవులు వస్తాయని భావించారట. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారు మొదలుకొని సోషల్ మీడియా, బ్యాక్ ఆఫీస్ ఇలా ఏ విధంగా పనిచేసినా, ఏ రూపంలో పనిచేసినా, ఏ విభాగంలో ఉన్నా గెలుపు క్రెడిట్ను ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకున్నారు. గతంలో లేనంతగా ఓన్ చేసుకున్నారు. అందుకే పార్టీ ఆవిర్భావం నుంచి నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడి ఈసారి టీడీపీ అధిష్టానం మీద పెరుగుతోందట. ఎవరినీ కాదనలేరు, అలాగని తమకిష్టం వచ్చిన వారికి ఇవ్వలేరు. దీంతో నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో అన్ని రకాలుగా బేరీజు వేసుకోవాల్సి వస్తుందట అధిష్టానం. సామాజిక సమీకరణాలు చూసుకోవాలి. 100% కాకుండా మెజార్టీ లీడర్లను, కేడర్ను సంతృప్తిపరచాలి. ఇదే సందర్భంలో మిత్రపక్షాల మధ్య కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి. ఇన్ని కోణాలు, ఇన్ని ఇబ్బందులు దాటుకొని భర్తీ చేయాల్సి ఉన్నందునే నామినేటెడ్ వ్యవహారంలో నాంచుడు తప్పడం లేదన్నది టీడీపీ పెద్దల మాటగా తెలుస్తోంది. అయితే ఈ మాటలను ఆశావహులు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేదే ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్. ఇప్పటికే కొంతమంది నేతలు తమకు పదవులు దక్కుతాయని, దక్కేశాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. వివిధ పోస్టుల్లోకి ఎవరెవరు రాబోతున్నారు అన్న అంశం మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవ రూపం దాల్చడానికి ప్రభుత్వ పెద్దలు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. దీంతో ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారంలో అంతకంతకు సంక్లిష్టత ఎక్కువవుతూ ఉత్కంఠ పెరుగుతోందంటున్నారు పరిశీలకులు.